వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యాడు. మొదట అనుకున్న ప్రకారం ఎన్నికల ముందు ఆ 3 సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాలి. కానీ రాజకీయాలతో పవన్ బిజీగా ఉండటం వల్ల షూటింగ్స్ కు హాజరు కాలేకపోయాడు. దాంతో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్ ముగింపు దశకు వచ్చి ఆగిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్క షెడ్యూల్ కే పరిమితమైంది. ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు. పరిపాలనతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఒక చిట్ చాట్ లో ఇప్పుడిప్పుడే పరిపాలన కుదుట పడుతుంది, త్వరలో సమయం చూసుకొని మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు. ఇటీవలే ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్యలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆ సమయంలో సెప్టెంబర్ చివరి 2 వారాలు, అక్టోబర్ లో డేట్లు ఇస్తాను అని, షూటింగ్ పూర్తి చెయ్యాలి అని పవన్ సూచించాడట. అందుకు తగ్గట్టుగా సుజిత్ ఏర్పాటు చేస్తూ ఉండగా భారీ వర్షాలు, వరదలు ఏపీని ముంచెత్తాయి. గత 2 వారాలుగా ఏపీలో వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుస సమీక్షలతో పవన్ కళ్యాణ్ అధికారులను ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనేలా చేస్తున్నాడు. పవన్ తన వంతు సాయంగా ఏకంగా 5 కోట్లను విరాళంగా ప్రకటించాడు. ఏపీలో పరిస్థితులు కుదుట పడాలి అంటే కనీసం నెల రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే అక్టోబర్ చివరి వరకు పవన్ కెమెరా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నెలలో షూటింగ్ చేసి డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలనుకున్న సుజిత్ కి నిరాశ మిగిలేలా ఉంది. ఓజీ ఈ ఏడాది విడుదలవ్వడం కష్టమే అనే క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది. సుజిత్ సాహో సినిమాతో హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మాఫియా నేపథ్యంలో సినిమాలకు సుజిత్ ట్రీట్మెంట్ బాగుంటుందనే అభిప్రాయం ఉంది కనుక పవన్ ఓజీ సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వారికి తాజా పరిణామాలు నిరాశను కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ కనిపించబోతుంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, కోలీవుడ్ లేడీ స్టార్ శ్రియారెడ్డి, ఇంకా అర్జున్ దాస్, షాన్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మాత దానయ్య నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా పవన్ బిజీగా ఉండటం వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.